ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో భారీ వర్షానికి మొత్తం అక్కడ అమీర్పేట కొన్ని ప్రాంతాలు అతలాకుతలం మొత్తం. అసలు ఇక కొన్ని పేపర్లు ఇప్పుడు ఈవినింగ్ పేపర్లో అయితే పోలీసులు హైదరాబాద్ సిటీ బస్సులు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండండి, ఆఫీస్ బయటికి ఉండండి, బయటికి రావద్దు అని. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు అంటే అసమర్థతో పాలన చేసిన పాలకులు, ప్రజాప్రతినిధులు, అవినీతి ప్రభుత్వ అధికారులు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి. ఎందుకు నేను ఇలా మాట్లాడవలసి వస్తుందంటే ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము. హైదరాబాద్ గ్లోబల్ సిటీ చేద్దామని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ గ్లోబల్ సిటీకి అడ్డుపడుతుంది ఎవరంటే అవినీతి అధికారులు. అక్రమ నిర్మాణాలు, నిబంధనలు, టీజీబీ బస్ నిబంధనలు, అనుమతులు ఒకలాగా, దాన్ని ఇక్కడ కట్టడం ఒకలాగా, అనుమతులు ఒకలాగా, కట్టడం ఒకలాగా, నిబంధనలను తూట్లపడు సిస్టమ్ ఉన్నట్లు రెసిడెన్షియల్, కమర్షియల్, ఇక చెప్పనవసరం లేదు. వేల కోట్ల స్కామ్ జరుగుతున్నాయి జిహెచ్ఎంసీలో. ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? ఎవరు తీసుకెళ్తున్నారు? మీరు పురపాలక శాఖ మంత్రి గారు కదా, మీ దృష్టికి మేము సీఎం హైదరాబాద్లో ఎన్నిసార్లు ఇచ్చాము. ఎంఐఓడి నిద్రపోతున్నారు ఎంఐఓడి అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ఏసీ ఈ అవినీతి అక్రమం నుంచి ఏసీబీలో కూడా ఫిర్యాదు చేశాం. ఇక ఏసీబీ సార్ మన డైరెక్టర్ విజయ్ కుమార్ సార్ ఏదంటే మేము రెడ్ హ్యాండ్గా అయితేనే పట్టుకుంటాము. ప్రతి ఒక్క ఫైల్ చేయండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు తీసాం, మేము ఎన్నో అక్రమ నిర్మాణాల నుంచి. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఏమవుతుందంటే మనకు అవుట్పుట్ అంటే ఎగ్జాంపుల్ ఒక 50 ఇళ్ళు ఉండే దగ్గర దాదాపు 500 ఇళ్ళు వస్తున్నాయి. వాటర్ వర్క్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వీళ్ళందరూ అనుమతులు విద్యుత్ శాఖ ఇల్లీగల్గా ఇస్తున్నారు ఆ అక్రమ నిర్మాణాలకు. లంచాలు అవినీతి. దాంతో ఏమవుతుంటే కెపాసిటీ పెరిగిపోతుంది. అవుట్ పైపులు చిన్నగా ఉంటున్నాయి, మొత్తం నీళ్ళు ఎక్కడ ఉంటే ఎక్కడ పోతాయి, రోడ్ల మీదకి వచ్చేస్తాయి వర్షం పడేసరికి. చిన్న యూజీడీ లైన్లు. గ్లోబల్ సిటీ కాదు, మీ తరం కాదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఫస్ట్ ఈ అవినీతి అధికారులను జైల్లో పెట్టండి. నేను చెప్తున్నాను కదా, ఒక ప్రణాళికలైన అధికారులు, మొత్తం లంచాలకు అలవాటు పడ్డ అవినీతి అధికారులు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జిహెచ్ఎంసీ సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ అధికారి ఇంజ శ్రీనివాస్ గురించి మేము అతను చేసిన అవినీతి అక్రమం నుంచి మీ సీఎంఓలను ఇచ్చాము. ఆయన కూడా ఇంతవరకు చలనం ఏం లేదు, రెస్పాన్స్ లేదు, అతని మీద ఎలాంటి చర్యలు లేవు. అంటే ఎలాంటి అధికారులు 100లో ఉన్నారు, అన్ని సర్కిల్లో ఉన్నారు. దీనికి కారణం ఎవరు అంటే వెనుక ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వమే. ఈ అవినీతి అధికారులకు ఉన్నది ప్రభుత్వమే. మేము బరాబర్ ఇలానే మాట్లాడతాం. ఎందుకంటే మీరు పురపాలక శాఖ మంత్రి, మీ సీఎం హైదరాబాద్లో ఇచ్చాం కూడా స్పందన లేదు, దాదాపు 1 నెల అయిపోతుంది. అంటే ఇలాంటి పరిస్థితులు. హైదరాబాద్ వినాశనానికి కారణమవుతుంది ఎవరంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, అవినీతి ప్రభుత్వ అధికారులు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ముఖ్యమంత్రి గారు. 2 సంవత్సరాలు అయిపోతుంది, 3 సంవత్సరాలే ఉంది. మీకు ఆల్రెడీ మైనస్లో ఉన్నారు, ఇంకా మైనస్లో పడిపోకండి మీరు. ఎస్, సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, డిజిటల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. ఇంకోటి పౌర సమాజానికి నేను చెప్పేది ఏంటంటే పౌరసత్వం జాగ్రత్తం కావాలా. ఇలాంటి వీడియోలు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే సిగ్గు వస్తుంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాలకులకు. సిగ్గు వచ్చే విధంగా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే మనం ప్రశ్నించాలా, అవినీతి మీద ప్రశ్నించాలా. మనకు ఎవరి మీద ప్రశాంతం, ఎవరి మీద ఎలాంటి అది లేదు మనకు. అవినీతి మీద ప్రశ్నించకుంటే పౌర సమాజం మీరు కూడా తప్పులో ఉంటారు. కాబట్టి మేము పౌర సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఇలాంటి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అధికారులను నిలదీయండి. మీ ప్రాంతంలో జరుగుతున్నాయి మా దృష్టికి తీసుకురండి. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, డిజిటల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఎందుకంటే మాకు జీతాలు లేవు, అయినా కూడా మేము సమాజం కోసం పనిచేస్తున్నాం. మాకు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు. నేను హార్ట్ పేషెంట్ని, రీసెంట్లీ ఐ సర్జరీ కూడా అయింది. మాకు జీతాలు లేవు, మాకేం మీడియా అక్కడి నుంచి మాకేం డబ్బులు రావట్లేదు. అయినా కూడా ఎందుకు చేస్తున్నామంటే మా బాధ్యతగా చేస్తున్నాం. సామాజిక స్పృహ, సోషల్ జస్టిస్ కోసం చేస్తున్నాం. కాబట్టి అందరూ జాగ్రత్తగా కావాలా. ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాంతంలో మాన్యువల్స్ ఎక్కడెక్కడ ఎట్లుంటాయో తెలుసు, నాలాలు ఎట్లుంటాయో తెలుసు. కాబట్టి జాగ్రత్త ఉండాలని మేము ప్రజా సంకల్ప మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం నుంచి.